ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈరోజు ప్రశ్న: పేతురు మాటలు వినగానే చనిపోయిన వ్యక్తి ఎవరు? ఆప్షన్ ఏ ఇస్కరియోతు యూదా, ఆప్షన్ బి హేరోదు, ఆప్షన్ సి నికోదేము, ఆప్షన్ డి అననీయా. సరి అయిన జవాబు అననీయా. అప్పుడు పేతురు, అననీయా, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? అది నీ యొద్దనున్నప్పుడు నీదే గదా. అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయములో ఉద్దేశించుకొన్నావు? నీవు మనుష్యులతో కాదు, దేవునితోనే అబద్ధమాడితవని వానితో చెప్పెను. అననీయ ఈ మాటలు వినుచునే పడి ప్రాణము విడువగా వినిన వారందరికీ మిగుల భయము కలిగెను. ఇది అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 3, 4, 5 వచనములలో వ్రాయబడి ఉన్నది. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఆయనే మనలను పుట్టించెను. మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కీర్తనల గ్రంథము 100వ అధ్యాయము 3వ వచనం. హ్యావ్ ఏ నైస్ డే.